ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. వందనాలు బ్రదరు. బ్రదర్, మరి నోవాహును దేవుడు ఓడ ఎందుకు తయారు చేసుకోమన్నాడు? నోవాహు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? నోవాహు గురించి వివరణ ఇవ్వాలని కోరుచున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి మీరు అడిగిన క్వశ్చను చాలా బాగుంది. మరి నోవాహు యొక్క జీవిత చరిత్ర వివరణ అనేది కొంతవరకు మనము ఇచ్చే ప్రయత్నం చేద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోవాహు జీవితంలో ఆయన నిందారహితుడుగా ఉన్నాడు, మరి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. అప్పటికి మరి భూమి మీద అనేక మంది ప్రజలు విస్తరించి ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క భయము, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎవరు కూడా నడవడం లేదు. కేవలము నోవాహు మాత్రము దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టలను అనుసరించి దేవునితో నడుస్తూ ఉన్నాడు గనుక మరి దేవుడు నోవాహును బట్టి మరి ఈ జలప్రలయము భూమి మీదకి రాబోతుంది గనక మరి ఈ నా యొక్క మాటను విని ఎవరైతే మరి అంగీకరించి ఓడలోనికి ప్రవేశిస్తారో వారికి అందరికీ రక్షణ కలుగుతుంది కనుక నువ్వు వారికి అందరికీ సువార్తను ప్రకటించు, వారి అందరికీ చెప్పు అని చెప్పేసి నోవాహుతోనే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మరి నోవాహు చూసినట్టయితే అనేక మంది ప్రజలతోని చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంది అని అంటే దేవుని యొక్క కుమారులు, నర్ల కుమార్తెలు మరి మంచి అందం గలవారు అని చెప్పేసి వారితోని పోయినట్టుగా మనము చూస్తూ ఉంటాము. మరి భూమి మీద పాపము బాగా విస్తరించి ఉన్నది కనుక ఈ భూమిని మరి జలప్రలయంతో మరి ముంచివేస్తానని చెప్పేసి దేవుడు నోవాహుతో మాట్లాడి నువ్వు ఓడను సిద్ధము చేసుకోమని చెప్పేసి అన్నాడు. నీ మాటను ఎవరైతే మరి అంగీకరించి వింటారో ఓడలోనికి ప్రవేశించిన వారందరూ రక్షించబడతారు. మరి భూమి మీద ఉన్న ప్రతి పక్షుల్లో నుండి, జంతువుల్లో నుండి, అన్నింటిలో నుండి రెండేసి దాన్ని తీసుకోండి. కేవలము మరి నిష్కలంకమైన ఈ యొక్క మరి ఈ జాతులో ఏది పావురపు జాతుల్లో నుండి ఒక 7 జతల అన్నీ తీసుకోండి అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాల్సిన విషయము ఏంది అని అంటే మరి దేవాది దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. సృష్టిని చేసి ఈ యొక్క సృష్టిని మీరు ఏలండి, ఈ యొక్క సృష్టిని మొత్తం విస్తరించండి, ఈ యొక్క సృష్టిలోని ప్రతి ఫలమును మీరు తినండి, నన్ను స్తుతించండి, ఆరాధించండి, భూమిని నిండించండి అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాటను వీళ్ళు మరచిపోయి మరి భూమి మీద దేవుని యొక్క మరి ఆజ్ఞలు, కట్టల్ని అనుసరించక వారి ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ మరి పాపాన్ని చేసి ఉన్నారు గనక ఈ పాపం వలన దేవుడు తన యొక్క హృదయంలో నొచ్చుకొని భూమి మీద నరులను చేసినందుకు దేవుడు మరి హృదయంలో మరి నొచ్చుకొని మరి ఈ భూమిని నేను జలప్రలయంతో మరి ముంచేస్తానని చెప్పేసి నోవాహుతోని మాట్లాడి ఉన్నప్పుడు నోవాహు దేవుని యొక్క మాటను విని ఓడను మరి ఎలా తయారు చేయాలని చెప్పేసి దేవుడు మొత్తము ఆయనకు వివరణ ఇస్తాడు. దాన్ని బట్టి మరి నోవాహు ఓడను తయారు చేసి మరి తన యొక్క కుటుంబంలో ఉన్న కోడళ్ళు, కొడుకులు వీళ్ళందరూ అందులోనికి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మరి అందరికీ అక్కడ ఉంటున్న ప్రతి ఒక మనిషికి మరి నోవాహు మాట్లాడినట్టుగా మరి మీరు కూడా రండి, మరి జలప్రలయం రాబోతుంది అని అంటే ఈయనను హేళన చేసి ఉన్నారు, అపహాస్యము చేసి ఉన్నారు. ఎందుకు అని అంటే ఇదంతా నువ్వు చెప్పేది అంత అబద్ధము, ఈ మరి భూమి అనేది నాశనము కాదు అని చెప్పేసి ఆయన మీద తిరగబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు నిజంగా దేవుడు మరి చెప్పిన విధముగానే మరి ఆకాశ తూములను విప్పేసి మరి ప్రచండ వర్షమును, ఆ జడివానను మరి దేవుడు భూమిపైకి రప్పించి ఉన్నప్పుడు ఆ యొక్క వాటర్కి మరి ఈ యొక్క ఓడ మరి వాటర్ పైన తేలుతూ మరి ఎంతగానో భయంకరమైన వర్షము వచ్చి ఉన్నది కనుక మరి ఈ ఓడ అనేది దానిపై తేలుతూ ఉన్నది. ఎందుకనంటే దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారం ఓడను కట్టి ఉన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ యొక్క టెక్నాలజీ ప్రకారంగా చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా మరి ఆ రోజుల్లో
నోవాహుకు దేవుడు ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం వల్లే ఈరోజు మరి అనేక దేశాల మధ్య కమ్యూనికేషను అనేది జరుగుతూ ఉంటుంది. సముద్రాల మధ్య వాణిజ్యమును ఎగుమతులు దిగుమతులు చేసుకొని ఉంటూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి జ్ఞానం అంటే దేవుడు నోవాహుకు చెప్పిన ఆ జ్ఞానాన్ని యూటిలైజ్ చేసుకొని తన ఓడను మరి తయారు చేసిండు. ఆ యొక్క మరి ప్రణాళికను బట్టే మరి ఈరోజు సైన్స్ అనేది ముందుకెళ్ళింది. ఇప్పుడు ఇంకా మరి టెక్నాలజీ ముందుకెళ్ళింది కనుక అనేకముగా మరి సముద్ర మరి ఓడరేవుల్లో కూడా మరి అనేక మంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడంటే అది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడడానికి మరి అందరు క్షేమంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అప్పుడు మరి మన టాపిక్లోకి వద్దాము. నోవాహు మరి ఓడలో మరి ప్రవేశించిండు. జలప్రలయము మరి వచ్చి ఉన్న తర్వాత మరి మొత్తము ఈ లోకం మొత్తము భూలోకము మొత్తం జలముతో నింపబడి మరి మొత్తము శూన్యముగా మొత్తము అంతమైపోయింది. కేవలము మరి ఓడలో ఉన్న జంతువులే కానీ పక్షులే కానీ సమస్తము రక్షించబడ్డది. మరి ఓడలో ప్రవేశించలేని వారు మొత్తము అంతమైనట్టుగా మనము చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యమైన విషయము మనకు ఏమిటి అని అంటే ఓడ మరి ఒక నిబంధన చేసి ఉన్నాడు. మరి ఏది అని అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడనని చెప్పేసి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కానీ అంతకుముందు నోవాహు నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా నేను నోవాహు దేవుడనని చెప్పేసి దేవుడు మరి చెప్పడం లేదు. అయినప్పటికీ నేను త్రోసివేసి ఉన్నాడని మనం చెప్పడం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే ఒక నిబంధన ఏర్పరిచి ఉన్నాడు. మరి ఏది వేదకాలము, శీతోష్ణ స్థితి, మరి వేసవి కాలము, ఈ కాలాలు ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఈ భూలోకాన్ని ఇక జలములతో నింపను, ఈ ప్రజలను జలములతో అంతము చేయనని చెప్పేసి నాకు నీకు ఒక నిబంధన గుర్తుగా నా మేఘంలో నా ధనస్సును ఉంచుతానని చెప్పేసి తండ్రి